హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. మొత్తం ఇది 40 ఎకరాల ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఈ ల్యాండ్ గురించి చెప్పే ముందు దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ప్రెస్ చేసి ఓకే చేయండి. నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు మీ మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా సరే మీ ల్యాండ్స్, మీ పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి నా వాట్సాప్ నెంబర్కి ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వీడియో నాకు సెండ్ చేయండి, డీటెయిల్స్ పెట్టండి. నేను మీకు మీ ల్యాండ్ అమ్మే ఏర్పాట్లు నేను చేస్తాను. దయచేసి ఈ ల్యాండ్ పూర్తిగా ఈ 4 నిమిషాల వీడియో దయచేసి పూర్తిగా చూడండి. నేను మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. ఇకపోతే ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం 40 ఎకరాల ఎక్స్టెన్షన్గా ల్యాండ్ అండి. దీంట్లో 2 బోర్లు అవైలబుల్ ఉన్నాయి, సోలార్ ఉందండి, చుట్టూరు ఫెన్సింగ్ వేస్తున్నారు. మంచి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. క్లియర్గా ఉంటుంది, దారి చాలా బాగుంటుంది. ఇక నేషనల్ హైవే NH 167B మైదుకూరు టు సింగరాయకొండ కొత్త హైవే నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు తార్ రోడ్ అండి. ఆ 2 కిలోమీటర్ల తార్ రోడ్లో నుంచి ఆయన ఒక 1/2 కిలోమీటర్ దారి వేసుకున్నారు. క్లియర్గా ల్యాండ్లోకి దారి ఉంది, నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ, కనిగిరి నియోజకవర్గం, సిఎస్పురం మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి. ఇది సిఎస్పురం నుంచి జస్ట్ ఒక 6-7 కిలోమీటర్ల లోపే ఉంటుంది. 6 కిలోమీటర్లే వస్తుంది ల్యాండ్ దగ్గరికి. హైవే నుంచి 2 కిలోమీటర్లే వస్తుందండి తార్ రోడ్డు. ఆ తార్ రోడ్లో నుంచి ఒక 1/2 కిలోమీటరు ఆయన దారి మొత్తం నీట్గా చేసుకున్నాడు ల్యాండ్లోకి. చాలా బాగుంటుంది ల్యాండ్, ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. మంచి హార్టికల్చర్ క్రాప్స్కి బత్తాయి, దానిమ్మ, సపోటా, మ్యాంగో, ఎర్రచందనం, శ్రీగంధం అలాంటి వాటికి సూటబుల్ ల్యాండ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కనిగిరి మున్సిపాలిటీ నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. మండల హెడ్ క్వార్టర్ సిఎస్పురం నుంచి ఒక 6 కిలోమీటర్లు వస్తుంది. హైవే నుంచి నేషనల్ హైవే NH 167B మైదుకూరు టు సింగరాయకొండ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ నుంచి మనకు ఒక 240 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు వస్తుందండి. 350 నుంచి 360 కిలోమీటర్లు వస్తుంది. ఈ రాజమండ్రి నుంచి మనకి టోటల్గా వచ్చేసరికి ఒక 400 కిలోమీటర్లు వస్తుంది. రాజమండ్రి నుంచి ఒక 400 కిలోమీటర్లు వస్తుందండి. ఇంకా నెల్లూరు నుంచి ఒక 130 కిలోమీటర్లు వస్తుంది. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే మాత్రం. ఈ ల్యాండ్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నా నంబర్కి కాల్ చేసి మీరు మిగతా విషయాలు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చండి. దయచేసి ల్యాండ్ చూడటానికి 2 డేస్ ముందు అయితే మాత్రం మీ విజిటింగ్ బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది మొత్తం టోటల్గా. ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇది 1 ఎకరా వచ్చేసి మనకి 8,50,000 రూపాయలకు అందుబాటులో ఉందండి. నెగోషియబుల్ అనేది సిట్టింగ్ టైంలోనే మనకు తెలుస్తుంది. ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉండదండి. ఒక 10,000, 20,000 కంటే ఎక్కువ ఉండదు. దయచేసి 50,000 ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. 8,50,000 వాళ్ళు చెప్పారంటే 8 లక్షలకి ఇస్తారా అన్నట్టుగా కూడా దయచేసి మాట్లాడొద్దు. అది సిట్టింగ్ టైంలోనే మనకు తెలుస్తుందండి. ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం వెళ్తే 2 డేస్ ముందు అయితే మాత్రం మేము విజిటింగ్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ చూడటానికి చాలా బాగుంటుంది. పామూరు టౌన్ నుంచి కూడా మనకి ఒక 25 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. 1 ఎకరా 8,50,000 రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ.